Hi everyone, welcome to Crick Chat with Venkatesh. డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ అనే మాట మీరు వినే ఉంటారు. తెలుగు పత్రికల్లో నష్ట నివారణ చర్యలు అని అంటారు. ఇవి ఏంటంటే ఏదైనా ఒక వాళ్ళు తీసుకున్న యాక్షన్ గురించి సంబంధించి కానీ అన్న మాటల గురించి కానీ ఏదైనా దానివల్ల చాలా నెగిటివ్ రియాక్షన్ వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి సదరు వ్యక్తులు చేసే చర్యలే ఈ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్. ఇప్పుడు అలాంటిదే ఒకటి జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు వినే ఉంటారు, నిన్నటి నుంచో మొన్నటి నుంచో ఒక న్యూస్ చక్కర్లు పడుతుంది. అదేంటంటే శ్రేయస్ అయ్యర్ ఈస్ లైక్లీ టు బికమ్ క్యాప్టెన్ ఫర్ ఇండియాస్ వన్ డే టీమ్. మన ఇండియా వన్ డే టీంకి శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ చేయబోతున్నారు. నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్ ఎప్పుడు జరుగుతుంది? 2027లో. దానికి బహుశా శ్రేయస్ అయ్యర్ ఇండియా క్యాప్టెన్గా ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త చక్కర్లు పడుతుంది. దైనిక్ జాగరణ అని ఒక పత్రికలో అలాంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు. దైనిక్ జాగరణలో ఇలాంటి సెన్సేషనల్ న్యూస్లు వస్తూనే ఉంటాయి. దాంట్లో చాలా వరకు అంత నమ్మశక్యంగా కూడా ఉండవు. అంటే ఎవరు రాయిస్తుంటారు ఇలాంటివన్నీ. అలాంటిది ఒకటి జరిగింది. దీన్ని మీరు ఎవరు నమ్మారా? చాలామంది నమ్మలేదు. మా వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో కూడా చర్చ జరిగింది. మీరు వాట్సాప్ గ్రూప్ అనగానే నన్ను చేర్చమని అడుగుతారు, నాకు తెలుసు. అంటే దాంట్లో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. నేను అందుకే తాజాగా ఇప్పుడు యూట్యూబ్ వాస్ గివెన్ అస్, అంటే మాకు యూట్యూబ్ పార్ట్నర్ ఒక ఉంటారు. యూట్యూబ్ వాళ్ళు మాకు అసైన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే మెంబర్షిప్ చేయండి. మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసిన డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఒక మెంబర్షిప్ గ్రూప్ మనం ఫామ్ చేసుకుందాం. దానివల్ల ఏంటంటే మన ఫ్యామిలీ, అవర్స్ ఇస్ బిగ్ ఫ్యామిలీ, 1,66,000 67 మన 16,000 ఎంతో మన ఫ్యామిలీ. వీఆర్ ఆల్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్డ్ మెంబర్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చేయకపోతే వెంటనే చేసేయండి కూడా. ఈ ఫ్యామిలీలో క్లోజ్ నిట్ ఫ్యామిలీ కూడా పెట్టుకుందాం. అంటే ఎవరైతే రెగ్యులర్గా మనం, అంటే మీ అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది నాతో వాట్సాప్లో చర్చిస్తుంటారు, లేకపోతే ఫోన్ చేస్తుంటారు. కొంతమంది రకరకాలుగా నాతో ఇంటరాక్ట్ అవుతుంటారు ఇన్స్టాగ్రామ్లో. అలా కాకుండా మనం ఒక క్లోజ్గా ఒక మెంబర్షిప్ ఫ్యామిలీ పెట్టుకుంటే మనం లైవ్ సెషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం లైవ్ చాట్స్ పెట్టుకోవచ్చు. సో ఆ మెంబర్షిప్ డీటెయిల్స్ మీకు బహుశా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ఐ కెన్ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. సో దాంట్లో చర్చ జరిగినప్పుడు అదే అన్నా అనమాట, ఇది ఖచ్చితంగా డ్యామేజ్ కంట్రోల్ మెజర్ అని. ఇంకా నాకు ప్రొద్దుటూరులో రామ్ అని ఉంటారు, ఆయన మంచి కలిసారు కూడా నేను కడప వెళ్ళినప్పుడు. అతను కూడా ఇలా అంటున్నాడు, ఇది డ్యామేజ్ కంట్రోల్నేనా అంటే ఎస్ ఖచ్చితంగా అదే అని కూడా నేను చెప్పాను. సో ఇలా నేనైతే దాన్ని 1% కూడా నమ్మట్లేదు. 1% కూడా ఇది కేవలం ఏంటంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని తీసుకోకపోవడం వల్ల చాలా అంటే చాలా యాంగ్రీ రియాక్షన్ వచ్చింది. నాకైతే సేమ్ అంబటి రాయుడిని అప్పుడు 2019లో తీసుకున్నప్పుడు ఉన్న రియాక్షన్ ఇప్పుడు వచ్చింది. చాలామంది మేధావులు, రాజ్దీప్ సర్దేశాయ్ అంటే క్రికెట్తో కాస్త డిస్టెంట్ కనెక్షన్ ఉన్న వాళ్ళతో కలిపి క్రికెట్ రెగ్యులర్గా మాజీలు కానీ లేకపోతే క్రికెట్ అనలిస్ట్, క్రికెట్ జర్నలిస్ట్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి అన్యాయం జరిగిందనే ఫీలింగ్తోనే ఉన్నారు. సో ఇలాంటి ఒక నెగిటివ్ రియాక్షన్, యాంగ్రీ రియాక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడం కోసం, లేదు శ్రేయస్ అయ్యర్ని వన్ డే క్యాప్టెన్ చేస్తున్నాము అని చెప్పి ఒక వార్తని ఫ్లోట్ చేశారు, ప్లాంట్ చేశారు అని నాకు ఖచ్చితంగా, మన చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం తప్ప మరేం కాదు క్రూడ్గా చెప్పాలంటే. ఎస్, అదే జరిగిందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎట్లా శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ చేస్తారు? అతను టీంలో కూడా రెగ్యులర్ మెంబర్ కాదు మొన్నటిదాకా. ఎందుకంటే మీరు చూడండి సిచ్యుయేషన్, ఫిబ్రవరి 2025 అంటే ఈ ఇయర్ ఫిబ్రవరిలో మనం ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల సిరీస్ ఆడాం, వన్ డే సిరీస్. దానికి శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్లో సెలెక్ట్ చేశారు. కానీ అతను ఆ ఫస్ట్ మ్యాచ్లో అతను లేడు. యాక్చువల్గా లేడు అని ఆల్రెడీ, అంటే మనకి 11 రాలేదు కానీ వాళ్ళకి చెప్తారు కదా ఎవరు ఆడతారు. అతను సినిమాకి వెళ్ళిపోయాడు. సరే, ఎలాగో నేను స్క్వాడ్లో ఉన్నాను కానీ నాగ్పూర్లో మ్యాచ్, నాగ్పూర్లో అతను సినిమా చూడడానికి వెళ్ళాడు. వెళ్తే సడన్గా రోహిత్ శర్మ క్యాప్టెన్ నుంచి ఫోన్ వచ్చింది, రేపు మ్యాచ్ నువ్వు ఆడాల్సి ఉంటుంది, ఎక్కడున్నావు అంటే సినిమాలో, నువ్వు కమ్బ్యాక్ అంటే వచ్చేసి. ఎందుకంటే విరాట్ కోహ్లీకి అప్పుడు ఏదో నీ ప్రాబ్లం, మోకాలు వాచి అతను ఆడే పరిస్థితిలో లేడు. సో నువ్వు ఆడాల్సి ఉంటుంది మ్యాచ్లో. ఎందుకంటే యాక్చువల్గా యశస్వి జైస్వాల్ డెబ్యూ మ్యాచ్, యశస్వి జైస్వాల్ ఛాన్స్ ఇస్తూ శ్రేయస్ అయ్యర్ని పక్కన పెడదామని అనుకున్నారు. గౌతమ్ గంభీర్ అప్పుడు కోచ్. సో అలా ఇండియన్ టీంలో అతను ప్లేసే లేదు అప్పుడు. అతను అర్జెంటుగా రూమ్కి వచ్చేసి అది చెప్పాడు కూడా ఓపెన్గా,
అది కూడా అతనికి అగేన్స్ట్గా పనిచేసి ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్లో అతను చెప్పాడు, నేను నాకు ఒరిజినల్ స్క్వాడ్లో నేను లేను అని చెప్పి. సో అతను వెనక్కి వచ్చేసి ఆ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్లో ఈ స్కోర్డ్ క్విక్ ఫైర్ 50, 160 అంత వన్ డే మ్యాచ్ అంటే 160 స్ట్రైక్ రేట్తో అతను బౌల్డ్ 4లు 2 6లు కొట్టి 56 ఆఫ్ 35 బాల్స్ ఎంతో చేశాడు. చేసి ఆ విన్లో మన ఇంగ్లాండ్ మీద ఫస్ట్ మ్యాచ్లో సాధించిన విన్లో కీ రోల్ ప్లే చేశాడు. యాక్చువల్లీ హీ వాజ్ నాట్ ఈవెన్ రెగ్యులర్ ఇన్ ఇండియన్ టీమ్. నేను చెప్పొచ్చేది ఏంటంటే మొన్నటిదాకా రెగ్యులర్ కూడా కాదు అతను కెప్టెన్ ఎలా అవుతాడు? అది నెంబర్ 1. ఆ సిరీస్లో ఆ వన్ డే సిరీస్ 3 మ్యాచ్ల సిరీస్లో 50 ఫస్ట్ మ్యాచ్లో, నెక్స్ట్ మ్యాచ్లో ఒక 45 అంతా, థర్డ్ మ్యాచ్లో 78 చేశాడు. సో 3 మ్యాచ్ల్లో కూడా చాలా చాలా మంచి కంట్రిబ్యూషన్స్ అతని నుంచి ఉన్నాయి. అయినా సరే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇమీడియట్గా ఛాంపియన్స్ ట్రోఫీ సెలెక్షన్ అప్పుడు అతన్ని పక్కన పెట్టాలని అనుకున్నారు. గౌతమ్ గంభీర్కి కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చాలా వాదోపవాదాలు జరిగి ఫైనలీ ఒక గంటల తరబడి జరిగిన తర్వాత ఫైనలీ శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడని అంత బాగా ఆడిన తర్వాత కూడా అతన్ని పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. సో అలాంటి పరిస్థితి ఉంది అక్కడ, అలాంటి పరిస్థితి ఉంది. సమ్హౌ దే డింట్ లైక్ హిమ్. మరి అతను కెప్టెన్ ఎలా చేస్తారు? నాట్ ఓన్లీ కోచ్ ఒక్కడికే కాదు, చీఫ్ సెలెక్టర్ కూడా అతనంటే పడదు అని ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు వస్తున్నాయి. ఏంటంటే అదే అప్పుడు ఇంగ్లాండ్తో అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్ 2023-24 టెస్ట్ సిరీస్ ఆడాం కదా మన ఇంగ్లాండ్తో. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో శ్రేయస్ అయ్యర్ వాజ్ దేర్. అతనికి వైజాగ్లో సెకండ్ టెస్ట్, ఫస్ట్ టెస్ట్ హైదరాబాద్లో రెండింటిలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత అతన్ని 11లో పెట్టలేదు, అతన్ని రిలీజ్ చేశారు, స్క్వాడ్లోంచి కూడా రిలీజ్ చేశారు. అతను అప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది కూడా అన్నాడు, కానీ ఆ బ్యాక్ పెయిన్ ఉన్నా సరే అతను ఫిట్ అని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా, రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ ఏదో జరగబోతుంది, ఆడకుండా అతను ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి అతను రంజీ ట్రోఫీ ఆడకుండా అతను కేకేఆర్ వాళ్ళు ఏదో క్యాంప్ పెట్టారు. కేకేఆర్ వాళ్ళు క్యాంప్ పెడితే ప్రిపరేటరీ క్యాంపు, దానికి అటెండ్ అయ్యాడు. దాంతో అజిత్ అగార్కర్ వాజ్ వెరీ వెరీ ఫ్యూరియస్. అప్పుడు చీఫ్ సెలెక్టర్ అతను, ఏంటి ఇండియాకి నువ్వు రంజీ ట్రోఫీ ఆడకుండా నువ్వు వెళ్ళి మీ ఫ్రాంచైజ్ టీమ్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తావా అని చెప్పి అతను సెంట్రల్ కాంట్రాక్టర్ అధ్యయనం చేస్తారు. సో అజిత్ అగార్కర్కి అంతకుముందు అజిత్ అగార్కర్ బేతార్ ఫ్రమ్ ముంబై కదా, అజిత్ అగార్కర్ ముంబై టీమ్ సెలెక్టర్గా ఉన్నప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్తో ఏదో అతనికి ఇలాంటిది ఒక వ్యవహారం జరిగిందని కూడా అంటున్నారు. సో శ్రేయస్ అయ్యర్ అంటే చీఫ్ సెలెక్టర్కి పడదు, కోచ్కి పడదు. అలాంటప్పుడు అతను క్యాప్టెన్ ఎలా చేస్తారు? 2026 దాకా అగార్కర్ టర్మ్ కూడా ఎక్స్టెండ్ చేశారు చీఫ్ సెలెక్టర్. అతను క్యాప్టెన్ ఎలా చేస్తారు? తమకు పెద్దగా ఇష్టం లేని వ్యక్తిని. అతను కంటే వీళ్ళకి ఇష్టం లేదన్న మాటని ఎవరు చెప్పారు? నిన్న మొన్నటిదాకా టీంకి అసిస్టెంట్ కోచ్గా ఉన్న అభిషేక్ నాయర్, నేను చూశాను కూడా డిస్కషన్, ఐ థింక్ మొన్న టీం సెలెక్షన్ అయినప్పుడు అభిషేక్ నాయర్ వాజ్ అన్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు హోస్ట్ బ్రాడ్కాస్టర్ డిస్కషన్ పెట్టినప్పుడు దాంట్లో ఉన్నాడు. అతను ఏమన్నాడంటే శ్రేయస్ అయ్యర్ అంటే కొంతమందికి అతని ఫేస్ నచ్చదు, అతను నచ్చడు. అక్కడ ఉన్న వాళ్ళు సెలక్షన్ కమిటీ మీటింగ్లు చాలా గమ్మత్తుగా జరుగుతాయి, దాంట్లో కొంతమందికి వాళ్ళ ఫేస్ నచ్చదు, అలాంటి నచ్చని ఫేస్ అన్నట్టుగా క్లియర్గా అన్నాడు. కొంతమంది ఎవరో చెప్పలేదు, కొంతమందికి అతని ఫేస్ నచ్చదు. అది గంభీర్ కావచ్చు, అగార్కర్ కావచ్చు. ఎందుకంటే హీ వాజ్ విత్ ద టీమ్ టిల్ రీసెంట్లీ, హీ వాజ్ విత్ ద టీమ్ యాజ్ అసిస్టెంట్ కోచ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద టీమ్ అనేది అతనికి బాగా తెలుసు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే దాన్ని స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఆ క్లిప్పింగ్ అదైతే ఏవైతే ఇలాంటి కామెంట్స్ కొంచెం చేశాడో అభిషేక్ నాయర్, దాన్ని రిమూవ్ చేశారు. అది ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. మీకు పాత వాళ్ళు ఎవరైనా రికార్డ్ చేసి పక్కన పెడితే ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే స్టార్ స్పోర్ట్స్లో మీకు కానీ జియో హాట్స్టార్లో కానీ మీరు ఆ కాన్వర్జేషన్ అదే అనాలిసిస్ ఆఫ్టర్ ద టీమ్ సెలెక్షన్ చూద్దామంటే అభిషేక్ నాయర్ చేసిన ఆ కాంట్రవర్షియల్ కామెంట్స్ని వాళ్ళు తీసేశారు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ అంటే అటు చీఫ్ సెలెక్టర్ పడదు, కోచ్కి పడదు. కోచ్కి ఎందుకు పడదు? శ్రేయస్ అయ్యర్ ఓపెన్గా మాట్లాడతారు. అతను అన్నాడు ఏంటంటే నాకు క్రెడిట్ దక్కలేదు, కేకేఆర్కి టైటిల్ గెలిపించినా కూడా మెంటర్గా ఉన్న గంభీర్గా దక్కిందని అనలేదు, కానీ నాకైతే దక్కలేదని అతను ఓపెన్గా అన్నాడు. తర్వాత అందుకే కేకేఆర్ నుంచి కూడా బయటకు వచ్చాడు. టైటిల్ విన్నింగ్ క్యాప్టెన్ ఆ టీం నుంచి బయటకు రావడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే వస్తాడు కదా. సో హీ క్లియర్లీ ఫెల్ట్ దట్ హీ వాజ్ నాట్ గివెన్ ప్రాపర్ క్రెడిట్, అదంతా అతని ఖాతాలో పోయిందని అన్నాడు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గౌతమ్ గంభీర్
ఆ క్రెడిట్ అంతా తీసుకున్నాడు. కానీ దాని గురించి శ్రేయస్ అయ్యర్ అంటే అతనికి కోపం వచ్చేసింది. మరి ఇదే గౌతమ్ గంభీర్ మనం 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ క్రెడిట్ అంతా ధోనికి పోయిందంటే అతనికి చాలా కోపం వచ్చింది కదా. మరి శ్రేయస్ అయ్యర్ కూడా కోపం రాదు? అనేక సందర్భాల్లో గౌతమ్ గంభీర్ అన్నాడు, ఒక 6 కొట్టి ఎవరు టైటిల్ గెలిపించారు, హీరో వర్షిప్ చేస్తున్నారు. జహీర్ ఖాన్ వేసిన ఫస్ట్ స్పెల్ సంగతి ఏంటి? టీమ్ ఎఫర్ట్ తప్ప ఒక్కరి క్రెడిట్ దక్కడం కరెక్ట్ కాదని. కానీ కేకేఆర్ గెలిచినప్పుడు మాత్రం క్రెడిట్ అంతా తానే తీసుకున్నాడు. దాని గురించి క్వశ్చన్ చేసిన శ్రేయస్ అయ్యర్ అంటే అతనికి అప్పటి నుంచి అతనికి శ్రేయస్ అయ్యర్కి ఇచ్చాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి ఏంటంటే ఇండియన్ క్రికెట్లో ఈ సూపర్ స్టార్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది, దీన్ని బ్రేక్ చేస్తాను నేనని చెప్పి అతను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా చెప్పాడు గౌతమ్ గంభీర్. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ని T20 ఫార్మాట్లోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ సూపర్ స్టార్ కల్చర్ని పెంచి పోషించడం. కమర్షియల్ రీజన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో చెప్పే మాటలు ఒకటి, చేసే చేష్టలు వేరుగా మనకి కనిపిస్తున్నాయి. సో శ్రేయస్ అయ్యర్ వన్డే క్యాప్టెన్ అవుతాడు అన్న విషయంలో నాకు ఎలాంటి నమ్మకం 1% కూడా లేదు. అయితే కావచ్చు, ఎందుకంటే ఇండియన్ టీంకి బ్రీఫ్గా క్యాప్టెన్సీ చేసిన వాళ్ళు ఉన్నారు. సురేష్ రైనా ఇండియన్ వన్డే టీం క్యాప్టెన్ చేశాడు, శిఖర్ ధవన్ చేశాడు, ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా T20స్లో ఇండియా క్యాప్టెన్ చేశాడు. ఇప్పుడైతే అతను ఏ ఫార్మాట్లో కూడా ఇండియన్ టీం కన్సిడరేషన్లో కూడా లేడు. సో క్యాప్టెన్సీ ఏదో ఒక సిరీస్ చేయడం అనేది ఏదో కంటి తుడుపుగా అతనికి ఇచ్చినా ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడబోతున్నాం, వన్డే సిరీస్ టెస్ట్ మ్యాచ్ల తర్వాత. దానికి గనక మీకు శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ చేస్తే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అతనికి వ్యతిరేకం అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా శ్రేయస్ అయ్యర్ ఫేవర్లో ఉన్నారు. కానీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వన్డే క్యాప్టెన్ అన్న కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ రోహిత్ శర్మ లీడ్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అతను కంటిన్యూ అవుతాడు, ఛాంపియన్స్ ట్రోఫీ మనకి గెలిపించాడు. అతను ఆస్ట్రేలియాతో తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్లో అతనే మన క్యాప్టెన్గా ఉంటాడు అనే ఒక ఉద్దేశంతో ఉంటే, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ పేరు తీసుకురావడం వల్ల రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా శ్రేయస్కి వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంటుంది. సో డ్యామేజ్ కంట్రోల్ 2 రకాలుగా జరుగుతుంది, డ్యామేజ్ కంట్రోల్. సో అది కూడా ఆలోచిస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక గమ్మత్తైన గేమ్ లాగా అనిపిస్తున్నారు. సో ఇస్తే 1 సిరీస్కి ఏదైనా క్యాప్టెన్సీ ఇస్తారేమో కంటి తురుపుగా, కన్సోలేషన్ ప్రైజ్ లాగా. అది కూడా నాకు ఏ మాత్రం నమ్మకం లేదు. మనకి వస్తున్న ఇండికేషన్స్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ శుభ్మన్ గిల్ విల్ బికమ్ క్యాప్టెన్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అన్ని 3 ఫార్మాట్స్కి అతన్ని క్యాప్టెన్ చేస్తారు. ఎందుకంటే అతన్ని నెక్స్ట్ ఇండియన్ సూపర్ స్టార్గా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు BCCI వాళ్ళు. అతనికి అంత సీన్ లేదని మనకి కామెంట్స్లో చాలామంది పెడుతున్నారు. సీన్ ఉందా లేదని పక్క తర్వాత సంగతి. ఎవరో ఒకరు ఉండాలి కదా. ఏ చెట్టు లేని చోట ఆముదపు వృక్షం మహావృక్షం, అంతే. మరి ఆముదపు చెట్టే మహావృక్షం అయిపోతుంది. సో ఇప్పుడున్న ఇండియన్ సెటప్లో వితౌట్ విరాట్ కోహ్లీ, వితౌట్ రోహిత్ శర్మ, మీకు యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఏ సూపర్ స్టార్. సూపర్ స్టార్ లేకపోతే వాటిని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు అనొచ్చు వర్క్ లోడ్ మేనేజ్మెంట్, దానికోసమే అతన్ని పక్కన పెట్టారు. అతన్ని వన్డేలు ఎన్ని ఆడుతున్నాం మనం? ఏడాదికి 6-7 వన్డేలు ఆడుతున్నాం. 6-7 వన్డేలు అంటే 6-7 వర్కింగ్ డేస్ పక్కన పెట్టేస్తే వర్క్ లోడ్ మేనేజ్ అయిపోతుందా? టెస్ట్ మ్యాచ్లకు బౌల్ ఇంత ఎక్కువ టైం తీసుకుంటుంది. T20s బౌల్ అని ఆడతాం. సో మీకు రియల్లీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కొంత అతనికి ఫ్రీ టైం ఇవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు టేక్ హిమ్ అవుట్ ఆఫ్ T20 ఫార్మాట్. అప్పుడు మీకు ఆ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అలా కాకుండా 1 డేస్ ఇచ్చి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఏంటి? వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది అవసరం లేదు, బ్యాట్స్మెన్కి అవసరం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఏ బుమ్రానో లేకపోతే బెన్ స్టోక్స్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే బౌలర్స్ కాబట్టి బౌలింగ్ కూడా చేస్తారు కాబట్టి, బౌలర్స్ హార్దిక్ పాండ్యా అనుకోండి, వాళ్ళకి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అవసరం, బ్యాట్స్మెన్కి అవసరం లేదు. ఎందుకంటే మీకు ధోని వాజ్ క్యాప్టెన్ ఫర్ ఆల్ 3 ఫార్మాట్స్ ఫర్ లాంగ్ టైం. తర్వాత విరాట్ కోహ్లీ చాలా సంవత్సరాలు పాటు 2017 నుంచి ఐ థింక్ 2020-21 వరకు హీ వాజ్ క్యాప్టెన్ ఫర్ ఆల్ 3 ఫార్మాట్స్. అప్పుడు ఇంత వాల్యూమ్ ఆఫ్ క్రికెట్ ఆడాము. తర్వాత రోహిత్ శర్మ వాజ్ క్యాప్టెన్ ఫర్ ఆల్ 3 ఫార్మాట్స్. సో ఇదేం పెద్ద బ్యాట్స్మెన్ విషయానికి వస్తే అదేం పెద్ద వర్క్లోడ్ మేనేజ్మెంట్ కాదు, అదేమి కాదు. సో శుభ్మన్ గిల్ని ఖచ్చితంగా 3 ఫార్మాట్ క్యాప్టెన్ చేస్తారు. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం ఉందని నేనైతే అనుకోవట్లేదు. దాని అవకాశం కూడా నాకు కనబడట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ దీన్ని ఫ్లోట్ చేశారు కేవలం ఆ నష్ట నివారణ చర్యల కోసం నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.